నమస్తే. ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్కు అఫిడవిట్ దాఖలు చేశాడు. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారని చెప్తున్నాడు. ఎంత నిజంగా సిగ్గుచేటంటే అంటే ఇప్పుడు దానం నాగేందర్కు ఇప్పుడు అన్నుండడా తమ్ముడు ఉండడా అనుకోవాలి మనం. ఇప్పుడు కవల పిల్లలేమో మరి. కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. నిన్న అఫిడవిట్ దాఖలు చేసిండు, ఇచ్చిండు. నేనేం పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్కి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారు నేను కాంగ్రెస్లో ఉన్నా అని అంటున్నాడు. నిజంగా ఇప్పుడు స్పీకర్కు ఏ నిర్ణయం తీసుకుంటాడో నిజంగా ఇప్పుడు తెలుసాలి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కండువలు కప్పుకున్నారు. మళ్ళా వాళ్ళే నిస్సిగ్గుగా అవి దేవుని కండువలు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు 10 మందిలో ఒక 9 మంది ఈ విషయం ఎట్టన్నా ఉండని, కానీ దానం నాగేందర్ ఇష్యూ అట్లా కాదు కదా. భాజపాతో బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి నిన్న అఫిడవిట్లో ఏం చెప్తాడు, నేను 2024లో కాంగ్రెస్ ఒక మీటింగ్లో పాల్గొనడం వల్ల నన్ను అంటగట్టిన అంటున్నాడు. ఎవరు? దానం నాగేందర్. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులు ఏమనుకున్నాం, కడియం శ్రీహరి దానం నాగేందర్ ఖచ్చితంగా దొరికిపోయినరు, ఉప ఎన్నికలు వస్తాయనే భావించినాం. కానీ కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ దాఖలు చేసేసిండు. లేదు, నేను మారలేదు, పార్టీ మారలేదు అంటున్నాడు. నేను మారలేదు, అది దేవుని కండువా అని బహిరంగంగానే చెప్పిండు, మీడియా ముఖంగా చెప్పిండు, అఫిడవిట్ కూడా దాఖలు చేసిండు. ఇక దానం నాగేందర్ అయితే అసలు తప్పించుకునే అవకాశం లేదనుకున్నాం. ఆ మధ్యలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు, మామూలుగా మైకులు పెడితే, ఏం సార్ మరి రాజీనామా చేస్తారా, ఏంది మీరు ఏ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్లోనే ఉన్నా అన్నాడు. మళ్ళా నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ గెలుస్తుంది, నాకు తిరుగులేదు కూడా అన్నాడు. ఈ మధ్యలోనే ఒక 1 మంత్ కూడా అయిందో లేదు, మళ్ళీ మాట మార్చేసాడు. ప్రజాస్వామ్యం చౌరస్తలో నిలబెట్టి నిజంగా ఇదే రాజకీయ నాయకులు గొంతు కోచేస్తున్నారు. మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు. ఏమైందంటే ప్రజాస్వామ్యంలో స్పీకరు ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు, కానీ ఇక తమాషా ఏంటంటే అధికార పార్టీకి వాళ్ళే ఎన్నుకుంటారు కాబట్టి ఇక వాళ్ళకు అనుకూలంగా ఉంటాడు. గతంలో కూడా స్పీకర్లది ఏం పెద్దగా చరిత్ర ఏం లేదు, సోమనాథ్ చటర్జీ లాగా అంత గొప్ప చరిత్ర ఏం లేదు. మరి ఈయన కూడా ఇప్పుడున్న గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడా, ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే. అంతే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్లే ఆయన వింటున్నాడు. ఇప్పుడు స్పీకర్ పెద్ద విషయం అంటే నాకు అర్థం కాదు, అసలు నాకు అర్థం కాదు. వీళ్ళకందరికీ పార్టీ మారినోళ్లకు ఏ పార్టీలకైనా పోవచ్చు అండి, 100% పార్టీ మారచ్చు, తప్పులేదు. కానీ రాజీనామా చేసి ఆ పార్టీలో పోవాలి. దానికి ఆదర్శం ఎవరు? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది, పెద్ద పోరాడతలేదు బీఆర్ఎస్ మీద, ఏం లేదు ఉత్తదే అని ఏం చేసిండు, బీజేపీలోకి పోయిండు. రాజీనామా చేసి బీజేపీలోకి పోయి మళ్ళీ పోటీ చేసిండు, ఓడిపోయిండు, అది వేరే విషయం. కానీ అది ఆదర్శం కదా, అదే కదా ఆదర్శం. ఓవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. వాళ్ళ నాయనే తెచ్చిండు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, ఇక వాళ్ళ నాయన తెచ్చిన చట్టాన్ని ఆయననే పాటిస్తలేడు. అంటే తెలంగాణలో కాంగ్రెసే కదా, వాళ్ళే పాటిస్తలేరు. అసలు దానం నాగేందరు ఎంత అసలు మామూలు కాదు. ప్రజలు కూడా విసుకొచ్చింది, బేజారు వచ్చింది రాజకీయ నాయకులు అంటే. ప్రజాస్వామ్యం లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ పార్టీలు అంటే ప్రజలకు కూడా ఒక కమర్షియల్ అయిపోయింది, అయిపోయారు. నాకెంత ఇస్తావు, ఓట్లు వచ్చినప్పుడు నాకెంత ఇస్తావు, నాకేమి ఇస్తావు, ఇదే అయిపోయారు. మరి వీళ్ళ వల్లనే కదా వీళ్ళు అట్లా తయారు చేసిండ్రు. ఒకసారి పూర్తి మ్యాటర్ చదివిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు, ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు, నేను కాంగ్రెస్లో చేరానని బీఆర్ఎస్ భావన. ఓకే, మంచిది. మరి బీఆర్ఎస్ భావనుకోవచ్చు కదా, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కదా, ఎందుకు పాల్గొంటలేవు? ఇది 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 అక్రమ సంబంధం కాదా? ఎస్, 100% రాజకీయ వ్యభిచారం కూడా ఇది. ఎస్, నాపై దాఖలైన అనర్హత పిటిషన్ చెల్లదు, స్పీకర్కు దానం నాగేందర్ అఫిడవిట్ అట. 30న విచారణకు రావాలని స్పీకర్ నోటీసు. తాను బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, తనను సస్పెండ్ చేసినట్లుగా ఆ పార్టీ నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ కుమార్కు తెలిపారు. తాను 2024లో మార్చిలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సమావేశానికి వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళానని,
మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుంది అన్నారు. ఎందుకండి దానం నాగేందర్ గారు, మీకు ఎందుకంత భయం నాకు అర్థం కాదు. గొప్ప లీడర్ అని చెప్పుకుంటావు కదా, నాకు తిరుగులేదని చెప్పుకుంటావు కదా, ఎందుకు ఎందుకు ఈ దొంగచాటు మాటలు, ఎందుకు దొంగచాటు రాతలు, ఎందుకు? పోయినా నేను కాంగ్రెస్లోకి పోయినా, అయితే ఏంది, పోటీ కూడా చేసిన, రాజీనామా వేస్తున్నా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నా, రెండు ఎవరు వస్తారని చెప్పనీకి ధైర్యం లేదా, సాల్తలేదా, ఆ తెగింపు లేదా, ఏంది ఇది, ఈ దొంగచాటు వ్యవహారాలు ఏంది అంటున్నా. మళ్ళీ మీడియా మైకులు పెట్టంగానేమో ఇక గొప్ప గొప్ప మాటలు, మళ్ళీ నరకుడాలు, మామూలు నరకుడాలు కాదు. ఎక్కడవే ఈ మేరకు ఆదివారం స్పీకర్కు అఫిడవిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లో లేవనెత్తిన అంశాల వారీగా అఫిడవిట్లో వివరణ ఇచ్చిన దానం నాగేందర్ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం తనపై దాఖలైన పిటిషన్లో చూపిన ఏ కారణము చెల్లబోదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారంట. ఇప్పుడు నేను చదువుతా, అనర్హత పిటిషన్లోని అంశాలపైన మాత్రమే తాను వివరణ ఇస్తున్నానని, పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దంటూ ఆ స్పీకర్ను కోరారు. దానం నాగేందర్ అఫిడవిట్ను పరిశీలించిన స్పీకర్ ఈ నెల 30న అనర్హత పిటిషన్పై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై 30న స్పీకర్ విచారణ చేపడుతున్నారు. ఆ రోజు ఉదయం 10:30కు కౌశిక్ రెడ్డి పిటిషన్, మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలు స్పీకర్ వింటారు. ఇక సుప్రీం సూచనతో విచారణ వేగిరమంట. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు విడివిడిగా పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు విచారణ జరిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ అందులో 7 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై తీర్పు ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ఆ పిటిషన్ను కొట్టివేశారు. మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిటిషన్పై విచారణ పూర్తి చేసిన స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే 2 వారాల్లో ఈ పిటిషన్లను పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల స్పీకర్కు సూచించడంతో వాటి విచారణపైన ఆయన దృష్టి పెట్టారు. కడియం శ్రీహరి అఫిడవిట్ రూపంలో ఇప్పటికే వివరణ ఇచ్చారు. అంటే కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందర్ అంశం ఇంకా ఉంది. ఇక సంజయ్ వివరణ ఇచ్చిండు, స్పీకర్ నిర్ణయం వెలువరించేది ఉంది. సరే, ఇదంతా మ్యాటర్ పక్కన పెడదాం. అసలు ఎవరేం సుఖం అంటే నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ కూడా ఏమైనా సుఖమా? 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బోటాబోటీ మెజార్టీ వచ్చింది. సరే, అప్పుడు పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారంటే ఓ అర్థం ఉంది అనుకుందాం, అది కూడా తప్పే. కానీ 2018లో కూడా 80కి పైగా ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు 12 మంది కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావా కేసీఆర్? నువ్వు ఎందుకు తీసుకున్నావు? నీవు నిజంగా నీవు చేసిన పొరపాటు కాదా అది? నీవు ప్రజాస్వామ్యాన్ని గొంతుకోయడం కాదా? 80 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళను చేర్చుకున్నామంటే ఎంత దౌర్భాగ్య స్థితితో అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ చేస్తున్నది కూడా అంతే. వీళ్ళు కూడా సుఖమా? అందుకే ప్రజల నుంచి వస్తుంది డిమాండు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగబద్ధంగా మీరు నిజంగా నడుచుకుంటే మీరు హామీ ఇవ్వండి. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మేము ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళను మేము తీసుకోమని మీ మేనిఫెస్టోలో పెట్టండి. మీకు దమ్ముంటే నిజంగా సిగ్గుచేటు కాదా మీకు? నిజంగా సిగ్గుందా మీకు? నిజంగా బుద్ధి ఉందా మీకు? అసలు దారుణంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను విలీనం చేసుకొని మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ కూడా పోరాడుతుంది సిగ్గు లేకుండా. కాంగ్రెస్ కూడా గతంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి, పార్టీ మారిన ఆ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళొద్దు అన్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్లతో కొట్టి చంపమన్నాడు రేవంత్ రెడ్డి. కొంచెం అన్న బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి మీకు. నిజంగా ఇద్దరికి ఉండాలి, కేసీఆర్కి ఉండాలి, రేవంత్ రెడ్డికి ఉండాలి. ఇంత దరిద్రంగా తయారంటే రాజకీయాలు అంటే నిజంగా చిరాకు పుడుతుంది, నిజంగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, చీ అనిపిస్తుంది, తూ అని పంపిస్తున్నారు. నిజంగా జనాలు కూడా అందుకే కమర్షియల్గా తయారయ్యారు. ఎందుకయ్యా మీకు? నాకు అర్థం కాదా అసలు. కేసీఆర్కి ఎందుకు? కేసీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్ కాదా? ఆ పాపం ఇప్పుడు పండలేదా? ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం కాలేదా? ఏం సాధించను? 100కు పైగా ఎమ్మెల్యేలను నీ దగ్గర పెట్టుకొని బీఆర్ఎస్ 2023లో బొక్కబుర్రలో పడలేదా?
ఎందుక ఇవి నాకు అర్థం కాదు. ప్రజల దగ్గరకు వెళ్ళి మీరు ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేస్తే ఈ ఈ ఈ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. 100 మంది ఉన్నా కూడా ఓడిపోయినావు నీవు. కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా, అదే రాళ్ళతోటి కొట్టి చంపాలంట. నిజంగా చెప్తున్నా కదా, ప్రజలు అంటున్న మాట నేను అంటున్నా. రేవంత్ రెడ్డిని రాళ్ళతోటి కొట్టి చంపాలంట ప్రజలు అంటున్నారు. సిగ్గు లేకుండా రాజకీయ నాయకులు చౌరస్తాల రాజ్యాంగాన్ని అసలు ఊరేసి చంపేస్తున్నారు. మీకంటే సామాన్య ప్రజలు 100 రెట్లు బెటరు. మీరు నీతులు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. సిగ్గులేని పాలన మీది. స్పీకర్లు కూడా అట్లే తయారయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్లు కూడా అట్లే తయారయ్యారు. అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ అని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆటాడుతున్నారు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు హామీ ఇవ్వండి బహిరంగ సభలల్లా, మీ మీటింగ్లల్లా. మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తే అది బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వేరే పార్టీల వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదని ఇవ్వండి. మీకు నిజంగా ఆ దమ్ము ఉందే మీకు? నిజంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పండి. అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది, బతికి బయటపడుతుంది, నిటారుగా నిలబడుతుంది. లేకపోతే మీరే ఊరి వేసి చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తప్ప వేరే ముచ్చటనే లేదు. ఇంత సిగ్గులేని రాజకీయాలు మన కల్లారా చూస్తున్నాం. ఇంకా తూ అని ఉమ్మియడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకేం చేయలేము. ఇంక అంతే కదా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.